जनाः ओम तमः ओम सत्यमोत सौतरेण्यं अर्भो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम आपो ज्योतिरसोमृतं ब्रह्माभूर्भुवस्वरो ओम చేయగలుకోండి అందరూ కూడా చెప్పండి విశేషం మానవం తుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అందరి చేతిలో నీళ్లు పట్టుకొని ఉండండి మమ మీకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప మీరు ఈ కాశీలో అడుగు పెట్టాలన్నమాట. కాశీలో అడుగు పెట్టాలంటే పుణ్యం ఉండాలి. అందులో కాలభైరవుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. కాలభైరవుడు ఎవరిని అనుగ్రహిస్తాడో ఎవరిని ఆగ్రహిస్తారో వారు మాత్రమే ఈ కాశీలోకి వస్తారు. ఒకసారి కాశీలోకి వచ్చి విశ్వనాథుడు ముట్టుకున్న తర్వాత మీ చేతి రేఖలు కూడా మారిపోతాయి. మారిపోతుంది. మీ జాతకం ఒకసారి మీరు కాశీలో అడుగు పెట్టిన తర్వాత యముని చేతిలో నుండి చిత్తగుప్తుని చేతిలో నుండి కాలభైరవుని చేతిలోకి వెళ్ళిపోతుంది. అర్థమైనా? అందరి ఒక జాతకం. కాశీ అనేది గీత, గంగా, గాయత్రి. మనకు మోక్షాన్ని ఇచ్చేది మూడమే ఉంటాం. గీత, గంగా, అలా రెండోది భారతదేశంలో గంగా, మూడోది గాయత్రి. అర్థమైంది? ఇప్పుడు మనం రెండో దానిలో మనం గీత రోజు చదవాలి భగవద్గీత, అది మనకు మోక్షాన్ని ఇస్తుంది. రెండోది గంగానే, గంగా స్నానం, గంగా పానం. గంగా స్నానంతోనే మోక్షం వస్తుంది. అంటే ఎంత గొప్పగా అర్థం చేసుకోండి. అలాంటి పవిత్రమైన గంగాలను మీరందరూ కూడా మనసు సమర్పించి మాట్లాడదు, ఎవరు మాట్లాడదు, నేను చెప్పిందే వినాలి. అక్కడ హసీ నది ఉంటుంది, వరుణ నది ఉంటుంది, రెండు మధ్యలో ఉంటుంది అనమాట. హసీ వరుణ ఎవరి మధ్య దీన్ని ఆనందవనం అంటారు అనమాట. ప్రపంచంలో ఆనందాన్ని ఇచ్చే అనమాట. ఆనందవనే ఏంటంటే కాశీ అనేది మహా శ్మశానం అన్నమాట. శివుని యొక్క సాక్షాత్ శరీరమే కాశీ. అర్థమైన మహా శ్మశానే. ఆ శ్మశానానికి కాపలగా ప్రతి ఒక్క మనిషి చనిపోయే వాడికి నీతోటి నేను ఉన్నా, ఎవరు లేదు, అందరిని వదిలేసి వచ్చినప్పుడు నీతోటి నేను ఉన్నా అని చెప్పి ఆ ప్రతి ఒక్క చిన్న జీవి నుండి మనిషి వరకు అన్ని ప్రాణులు కూడా ఇక్కడ ఎప్పటికీ దక్షిణం వైపు వెళ్తుంటుంది. ఈ కాశీలో మాత్రమే ఇట్లా తిరిగి ఇది ఒక గొడుగులాగా ఈ పంచక్రోశాల దూరము ఉత్తరం వైపు ప్రవహిస్తుంది అనమాట. ఇక్కడ అది కూడా చాలా విశేషం అనమాట. ఇక్కడ కిందికి ఉత్తరం వైపు వెళ్తుంది. ఉత్తర వాహిన్యాం భాగీరథ్యా పశ్చిమే తీరే ఓరాలే మహా కేదారి ఘాటు మధ్య మహాకేదారేశ్వర సన్నిధౌ శ్రీ విశ్వేశ్వరాది త్రయత్రిమిశత్ కోటి పరివార దేవత గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. ఇది ఒక దేవత కూడా ఉండాలని కోరుకుంటారు అన్నమాట. ప్రతి ఒక్క ఋషి కూడా కాశీని దర్శించాలి. జీవితంలో ఒక్కసారైనా కాశీని దర్శించాలి, కాశీవాసం చేయాలి, కాశీలో కనీసం 9 రోజులు ఉండాలి అని ప్రతి ఒక్క ప్రాణి కూడా, ప్రతి ఒక్క ఋషి కూడా కుటుంబానం